నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదం, సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 785 కోట్లతో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సుజలధార ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం. నాడు మాటిచ్చా నేడు చేసి చూపించానన్న జగన్. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్నను మళ్లీ సీఎం చేయాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ, భారీ ప్రదర్శనలో పాల్గొన్న ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు. 17 నుండి సుప్రభాత సేవ రద్దు, జనవరి 14 వరకు తిరుప్పావై సేవ. తిరుమల ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. తిరుపతిలో రహదారుల ఆక్రమణల జోరు, జటిలంగా మారిన ట్రాఫిక్ సమస్య. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పలాసలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు, వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా డైలాగులు కొట్టిన దత్తపుత్రుడికి తెలంగాణ ఎన్నికల్లో కనీస డిపాజిట్లు కూడా రాలేదని సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్లను కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. నైట్ అవుట్, డే అవుట్,
ఓవర్ టైం అలవెన్స్లను ఇప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా ఇకపై జీతంతో పాటే వాటిని ఇవ్వనున్నారు. 2017 పీఆర్సీ బకాయిలు సాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశల వారీగా చెల్లించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తమ సమస్యలు పరిష్కరించినందుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ సర్కార్ గుర్తించిందని, రానున్న రోజులు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డితో పాటు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, కార్పొరేటర్లు, అధికారులు హాజరై పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 2024-25కి సంబంధించిన బడ్జెట్ అజెండాపై తీర్మానం చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మాణం చేసిన పలు రోడ్లకు మహనీయుల పేర్లు పెట్టడానికి కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి పరిధిలో నూతనంగా నిర్మాణం చేసిన, విస్తరించిన పాత రోడ్లకు మహనీయుల పేర్లను పెట్టడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మహనీయులను స్మరించుకోవడానికి, వారి ఔన్నత్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియపరచడానికి వారి పేర్లతో కొత్త రోడ్లకు నామకరణం చేయడానికి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించారు. మొత్తం 10 రోడ్లకు మహనీయుల పేర్లను పెట్టడానికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం పక్కన ఉన్న రోడ్డుకు కందాడై రామానుజ అయ్యంగార్ మార్గం, నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్కు ఉత్తరంగా నిర్మాణం చేసిన 40 అడుగుల లింక్ రోడ్డుకు అచ్యుత దేవరాయ మార్గం, కరకంబాడి రోడ్డు డీమార్టుకు దక్షిణంగా ఉన్న 80 అడుగుల కొత్త రోడ్డుకు వైకానస ఆగమ మార్గం, అక్కడే సమీపంలో నిర్మాణం చేసిన 60 అడుగుల రోడ్డుకు పాంచరాత్ర ఆగమ మార్గం, అన్నారావు కూడలి నుంచి తూర్పు దిశగా తిరుమల బైపాస్ రోడ్డును కలుపుతూ నిర్మాణం చేసిన 40 అడుగుల రోడ్డుకు కనకదాసు మార్గంగా నామకరణం చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం ఖ్యాతిని పెంచేలా మహనీయుల పేర్లను రహదారులకు పెట్టే సంప్రదాయం తీసుకువచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డికి కౌన్సిల్ సభ్యులు అభినందనలు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 17 నుంచి ప్రారంభమై జనవరి 14 వరకు జరగనుంది. డిసెంబర్ 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. 17వ తేదీన తెల్లవారుజామున 12:30 ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నది. ఈ ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1:30 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీవారాలయంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క ధనుర్మాస పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాస పాసురాలతోటి విశేష కైంకర్యాలు, తోమాల సేవ, ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లిపుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తి అయిన తర్వాత బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి, సీర, బెల్లం దోశ, సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత యథావిధిగా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి.
ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా జనవరి 14 వరకు ఏకాంత సేవ శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించబడతాయి. అందరికీ మేలు జరిగి ఉంటేనే వైసీపీకి ఓటు వేయండని, అడిగే అర్హతను వైఎస్ జగన్ తమకు కల్పించారని టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 11వ డివిజన్ క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి హాజరై ప్రసంగించారు. జగనన్నే ఎందుకు కావాలి, చంద్రబాబు ఎందుకు పోవాలి, తన పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమీ చెయ్యకుండా పాలన సాగిస్తే మీ అందరి చొరవ వల్ల అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో 3,35,000 కోట్ల రూపాయలని ప్రజలకు నేరుగా వాళ్ళ అకౌంట్లలో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే 300 కోట్ల రూపాయలు కూడా ప్రజలకు సహాయం చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ వార్డులో ఈ సచివాలయంలో మాత్రమే ఈ 4.5 ఏళ్లలో 7 కోట్ల రూపాయల సహాయం మీకు అందింది. మొత్తం ఈ వార్డులో దాదాపు 18 కోట్ల రూపాయల సహాయం అందింది. మన తిరుపతిలో 1700 కోట్ల రూపాయల సహాయం అందింది. నవరత్నాలు మిగతా ఇంటి పట్టాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్, వాహన మిత్ర కావచ్చు, ఇలా చెప్పినట్టే కాకుండా చెప్పని పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా సకాలంలో ప్రజలకు వాలంటీర్స్ ద్వారా అందించడం కూడా జరుగుతుంది. పెన్షన్ కావచ్చు, ఏదైనా స్కీములు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ స్కీమ్ వస్తుంది, దీన్ని మీరు అప్లై చేసుకోవాల్సింది అనేసి చెప్పడం కూడా వాళ్ళకి చెప్పడము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిచాంగ్ తుఫాను బాధితులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్, కరువు నష్టాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట సిపిఐ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేసి ప్రసంగించారు. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తాండ వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం లేకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ప్రకృతి వనరులను వినియోగించుకుని సోలార్, విండ్ పవర్ ఉత్పత్తులతో విద్యుత్ను ప్రతి ఒక్కరూ ఆదా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ కృష్ణారెడ్డి కోరారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో విద్యుత్తును ఎలా ఆదా చేయాలి, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. మీరు గాలిమరలు చూసింటారు, గాలిమరలతో కూడా మనకు విద్యుత్ వస్తూ ఉంది. బట్ అయితే ఎంత కూడా సరిపోవట్లే. అందుకని ప్రభుత్వం వారు కూడా లార్జ్ స్కేల్లో 10 మెగావాట్స్ కూడా సోలార్ పెట్టుకొని ఆ సోలార్తో రైతులకు ఇచ్చి సపరేట్గా డే టైం రైతులకు అవసరం కాబట్టి 9 గంటల కరెంట్ అవసరం కాబట్టి ఈ సోలార్ అది ఇచ్చేసి మిగతాదంతా కూడా మనం గృహాలకు వాడుకోవాలని ఒక బృహత్తర ప్రణాళిక కూడా ముందుకెళ్తున్నారు. మరి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా అనవసరంగా విద్యుత్ వాడకుండా అవసరమైన చోటు వాడుకుంటూ పొదుపు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. అలాగే
మనకు ఎక్కడో తయారు ఒక యూనిట్ మనం పొదుపు చేసుకుంటే 2 యూనిట్లు ఉత్పత్తి చేసేట్టు అవుతుంది. ఇది కూడా మనం గమనించాలా. మనం అదే ఒక యూనిట్ ఆదా 2 యూనిట్ల ఉత్పత్తి. సో మనము ఉత్పత్తి చేసినట్లే ఇంట్లో విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే మనం ఆదా చేస్తే సో దానికని ఆడవాళ్ళు చాలా చక్కగా ఎట్లయితే మనం పొదుపు అనగానే ఆడవాళ్ళదే పైచేయి. సో అవన్నీ మనం పాటిస్తూ ఎక్కువసేపు మనం లేనప్పుడు ఇంట్లో డే టైం కంప్లీట్గా అవాయిడ్ చేయడం, లైట్స్ని, ఫ్యాన్స్, సో ఎయిర్ని మనం ఆస్వాదించడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విండోస్ అన్ని ఓపెన్ చేసి డే టైం కంప్లీట్గా అలా ఉండడం వల్ల మనం విద్యుత్తును ఆదా చేయగలం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Contact Mikta Travels for international and domestic air tickets and package tours. Opposite Railway Parcel Service, Tirupati. Cell number 9908837246. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో తోపుడు బండ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యలు జటిలంగా మారింది. అటు పాదచారులను ఇటు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో తిరునగరిలో హోటళ్లు ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ నుండి కాకా హోటల్స్ వరకు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిల్లో పెద్ద హోటళ్ల మాటను అలా ఉంచితే ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం మరింత ఇబ్బందికరంగా ఉంది. చాలామంది చిన్న చిన్న హోటల్స్ తోపుడు బండ్లను ఫుట్పాత్లపై ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు ఉండవు. ఫుట్పాత్లను, ప్రధాన రోడ్లను, పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకొని వ్యాపార కేంద్రాలుగా వాడేస్తున్నారు. దీంతో రోడ్లు కుచించుకుపోవడంతో వాహన చోదకులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలను వెచ్చించి ఫుట్పాత్లను నిర్మాణం చేస్తే వాటిని ప్రజలు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చిరు వ్యాపారులు చేస్తున్నారు. ప్రధానంగా విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్లలో హోటల్స్ నిర్వాహకుల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫుట్పాత్కి అవకాశం లేకుండా చేయడంతో బాటసారులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడక సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరంలోని కొంతమంది అధికార పార్టీ నాయకులు, రాజకీయ ప్రముఖుల పేరు చెప్పుకొని పబ్బం గడిపేస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. టెంపుల్ సిటీలో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా పోలీసులు గాని, కార్పొరేషన్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వారి ఉదాసీన వైఖరి పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు నెలవారీ ముడుపులు అందడం వల్లే వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సామాన్యులు రోడ్లపై బండ్లు ఆపితే జరిమానాలతో హడావుడి చేసే ట్రాఫిక్ పోలీసులకు ఆక్రమణలు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది చోటా బోటా నాయకులందరూ కూడా బండ్లే డైరెక్ట్గా పెట్టుకొని రోజుకు 1000 రూపాయల లెక్కన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నటువంటి ఘటనలు అనేకమైనటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో కూడా అనేక సంఘటనలు చెప్పినప్పటికి కూడా వైసీపీ నాయకులకు భయపడిపోయి ఈరోజు అట్లాంటివి ఏవి కూడా కేసులు కడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఇట్లాంటి చాలా ఘటనలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు కానీ అటు ఉన్నటువంటి వాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికే తోపుడు పనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పినది కూడా మున్సిపాలిటీ అధికారులు సర్వే చేసి ఆ రకంగా వాళ్ళకందరూ కూడా ఐడి కార్డ్స్ కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. కానీ ఐడి కార్డ్స్ ఈరోజు కొంతమంది నాయకులు దాన్ని పీక్కోవడం, వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేయడం, ఆ బండిని తీసి ఇంకో దగ్గర తీసుకోవడం, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఘటనలన్నీ కూడా ప్రతిరోజు నిత్యం కృత్యంలాగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. పాదచారులు నడవాల్సిన చోట ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దారుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు లేదా పాదచారులు మెయిన్ రోడ్లోకి వస్తుండడం వల్ల అక్కడ అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ పాదచారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లన్నింటినీ కూడా నీట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో తిరుపతి నగరంలో ట్రాఫిక్ జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఈ రోడ్లు ఆక్రమించి అన్యాక్రాంతం చేసి ఈ జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా మరో ప్లేసులు చూపించి వాళ్ళ జీవనానికి ఇబ్బంది కలగకుండా, ఇటు ప్రజలకి ఇబ్బంది కలగకుండా సక్రమమైనటువంటి పద్ధతుల్లో తిరుపతి ట్రాఫిక్ని, అదేవిధంగా తిరుపతి యొక్క పరిశుభ్రతని సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు మున్సిపాలిటీ అధికారులు చేపట్టాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, రాబోయే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేస్తామని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత పార్లమెంటు మీద
ఐదంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని కొందరు దుండగులు, అది పొగ బాంబులన్నామా పొగ డబ్బాలన్నామా ఏదైనా సరే, అవి తీసుకొని పార్లమెంటు ప్రాంగణములకి, పార్లమెంటు లోపలికి కూడా వచ్చి పొగ డబ్బాలు విప్పడం, పొగ పార్లమెంట్లో వ్యాప్తి చెందడం, ఇది ఒక భయానక వాతావరణం. అంటే భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో మోడీ ప్రభుత్వ హయాంలో, బీజేపీ ప్రభుత్వ హయాంలోని దాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. భారత పార్లమెంటు భవనాన్ని కాపాడలేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులను ఏం కాపాడుతుంది, ఈ దేశాన్ని ఏం కాపాడుతుంది అనే ఒక డౌట్ వస్తూ ఉంది. అది ఏ దినం 22 సంవత్సరాల క్రితం 2001లో అదే రోజు డిసెంబర్ 13న ఆనాడు కూడా బీజేపీ ప్రభుత్వమే, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి, అద్వానీ గారు హోమ్ మినిస్టర్, ఇదే తేదీన భారత పార్లమెంటు మీద దాడి జరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి 18,000 రూపాయల జీతాన్ని పెంచాడండి. కాబట్టి రేపు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. రేపు దేశ నాయకులు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ మాటల్ని ఈరోజు విశ్వసిస్తున్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ మళ్ళా పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జనవరి 7న విజయవాడలో జరిగే గిరిజనుల శంకారావ సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శంకారావ సభకు సంబంధించిన గోడ పత్రికలను, కరపత్రాలను వారు ఆవిష్కరించారు. జనవరి 7వ తారీఖు నాడు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి మరి గిరిజన విద్యార్థి సమాఖ్య, ప్రజా సమాఖ్య విభాగాల తరపున గిరిజనుల శంకారావం భారీ సభను మరి విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి నిర్వహించడానికి మరి జీపీఎస్ విభాగం వారు మరి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించడానికి వారి యొక్క ఆహ్వానం మేరకు ఎస్టీ కమిషన్ సభ్యుడి హోదాలో ఇవాళ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఇవాళ ఈ సభ నిర్వహించడం ద్వారా గిరిజనులందరినీ కూడా సంఘటితం చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా దోహదపడుతుందని, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించి మెడికల్ లీవ్ కు కూడా వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాధమ్మ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట 36 గంటల వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఒక్కరం కూడా మేము ఏఎన్సీలు అయితే ఏమి, పిఎన్సీలు అయితే ఏమి, విజిట్లు, ఆన్లైన్ వర్క్ ప్రతి నిద్ర లేస్తే 7 గంటలకు తంబేసి అప్పటి నుంచి ఆన్లైన్ వర్క్ యాప్లో ఒకటి ఇచ్చేసి, పనికిరాని ఫోన్లు మాకు ఇచ్చేసి మమ్మల్ని యాప్ల ద్వారా మీరు వర్క్ చేయండి చేశారా అని ఒకటే ఫోన్లు టార్చర్. మాకు ఎక్కడ బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు ఎక్కడ పెరిగిపోతాయి, మా ఆరోగ్యాలు కూడా తినే పరిస్థితికి మేము వచ్చేస్తున్నాము. మమ్మల్ని ఇంత దినాతి స్థితిలో కూడా మమ్మల్ని వర్కులు చేయించడం కూడా అన్యాయం అని మేము ఖండిస్తున్నాము. రికార్డు స్టేట్ వైడ్ ఒకే రికార్డు పరంగా మాకు ఇమ్మని మేము అడుగుతున్నాము. కానీ రికార్డు ఇవ్వకపోగా ఆన్లైన్ వర్క్ చేయండి, మళ్ళీ రికార్డు రాయండి. 19 రికార్డులు ఫీల్డ్ వరకు. ఈ రికార్డులన్నీ రాయడానికే మేము సగం మా జీతం 1000 రూపాయలు కాదు, 2000 అయినా కూడా సరిపోవట్లేదు. ఆ రికార్డు లేదు, ఈ రికార్డు లేదు అని అడగడము. దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి ప్రజల మనిషని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటాయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. దివంగత నేత మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన నివాసం వద్ద ఘన నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు విచ్చేసి శంకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తప్పకుండా ఆయన సేవలు మరువలేని విధంగా ఆయన ఆ రోజుల్లో ప్రజల్లోనే ఉంటూ ప్రజల్ని ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యంగా మరి మహిళల పట్ల ఆదరణ చూపించి ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగా ఉంటుంది, అదేవిధంగా శంకర్ రెడ్డి గారు కూడా మరొక మహిళా పక్షపాతిగా ఎన్నో సేవల నుంచి ఆయన ఒక ప్రజానాయకుడిగా తిరుపతి నగరంలో నిలిచిపోయారంటే అది అక్షర సత్యం. అధికారంలో ఉన్నప్పుడే చాలా వరకు కూడా తిరుపతి చాలా వరకు అభివృద్ధి చెందింది. అటు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి
ఆయన ఎన్నో రకాలుగా సేవ చేశారు. మరి ఆయన లేని లోటు ఈరోజు ఎవరూ తీర్చలేనిది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన కుల మతాలకు అతీతంగా, పేద ధనిక వర్గాలకు అతీతంగా అందరినీ చేరదీసి అందరికీ సేవ చేశారు ఆయన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు తిరుపతిలో దాదాపు ఇక్కడికి సాధారణ వ్యక్తులుగా వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయంగా అన్ని పార్టీల్లో కూడా అనేక ఉన్నత పదవుల్లో ఈరోజు వాళ్ళు పదవులు అలంకరించున్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించి కుటుంబ వ్యవస్థలో వారు స్థిరపడేలా నవభారత్ సేవా సమాజ్ కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు రహమతుల్లా తెలిపారు. తిరుపతి తిమ్మినాయుడుపాలెంలోని ఎంపీపీ స్కూల్లో నవభారత్ సేవా సమాజ్, జనశిక్షణ్ సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు అవసరమైన మెటీరియల్స్ ఉచితంగా అందజేశారు. ఈరోజు నవభారత్ సేవా సమాజ్ సంస్థ ఆధ్వర్యంలో జనశిక్షణ్ సంస్థాన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మహిళలకి, తిమ్మినాయుడుపాలెం ప్రాంతం మహిళలకి ఈరోజు ఉచితంగా టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం 3 నెలల వరకు ఫ్రీగా డైలీ 2 hours వరకు కోర్స్ నడుస్తుంది. చాలా విమెన్ ఎంపవర్మెంట్, విమెన్కి టైలరింగ్ ఇలాంటివంతా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాలనేసి ఈరోజు ఆరంభిస్తున్నాము. తిరుపతి ఇప్పుడు స్మార్ట్ సిటీగా తయారైన వల్ల చాలా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్స్ అంతా చాలా ఉన్నాయన్నమాట. దయచేసి అందరూ ఇవన్నీ వాడుకొని లబ్ధి పొందాలనేసి కోరుకుంటున్నాం. తిరుమలలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులపై చట్ట వ్యతిరేకమైన నిబంధనలను అమలు చేయాలని, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ నిబంధనలు పెట్టడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు, ఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, వీరికందరికీ కూడా ఉపాధి పోతుంది. పనిలోనిట్టి పని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పెట్టినటువంటి నిబంధనలు మార్చాలని చెప్పి టీటీడీ యాజమాన్యం మేము కోరుతున్నాం. ఈ నిబంధనలు మార్చకపోతే ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులు బతుకులు బజార్పాలైపోతాయి. దీన్ని నమ్ముకొని బతుకున్నటువంటి పేద కార్మికులు ఏం కావాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం హెల్త్ టెండర్లో పెట్టినటువంటి కొత్త నిబంధనలను రద్దు చేసి పాత నిబంధనల ప్రకారం టెండర్లు ఆహ్వానించి కార్మికులు యథావిధిగా పనిచేసేదానికి అవకాశం కల్పించాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, రాబోయే ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయడానికి కార్యకర్తలకు వివిధ కమిటీల్లో చోటు కల్పిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప తెలిపారు. నాయకులందరూ వాళ్ళందరూ కలిసిమెలిసి ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని సబితా గారిని ఇవాళ మండలాధ్యక్షులుగా ఎంపిక చేసి తీసుకురావడం జరిగింది. వారికి ఇవాళ మనము నియామక పత్రాన్ని ఇస్తూ ఈ రోజు నుంచి వారి బాధ్యతలు స్వీకరించి మనసా వాచా కర్మేణ భారతదేశం యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషికి తోడుగా ఉంటూ వాటిలో నియమ నిబంధనలతో మనం పనిచేస్తాము అని ప్రమాణం చేస్తూ ఇవాళ వారికి ఈ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. వారు అదే విధంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి మనము పార్టీ యొక్క అభివృద్ధి కోసం సంస్థాగతంగా పాటుపడాలి, పనిచేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కానీ సహాయ సహకారాలు అంతా కూడా తిరుపతి జిల్లా పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బూత్ స్థాయి నుండి బలోపేతం చేస్తున్న ఒక నమ్మకంతో ఈరోజు ఈ పదవి తనకు వచ్చిన దానికి ఆ ఏడుకొండ స్వామి ఆశీస్సులు ఉంటూ మేము కూడా దానితో కూడా పనిచేయడానికి మనసా వార్త మేము సహకరిస్తామనేసి కోరుకుంటామని. తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఆన్లైన్ లెర్నింగ్ కోసం సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ రూపకల్పన అభివృద్ధి అనే అంశంపై జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. 40 మంది కూర్చున్న స్టూడెంట్స్ తెలుసు, నలుగురేమో ఫ్రెష్గా ఉన్నారు, నలుగురేమో డల్గా ఉన్నారు. యూ నో దట్ వై దీస్ పీపుల్ ఆర్ డల్, మేబీ దట్ దే హ్యావ్ నాట్ రీడ్ ద ప్రీవియస్ సెమిస్టర్స్ పేపర్స్. సో యూ గివ్ ఏ మోటివేషన్, డోంట్ వరీ, తర్వాత చేయొచ్చులే పని ముందు, వేర్ యూ ఇంటరాక్ట్ విత్ 40. బట్ నా 4000 మంది స్టూడెంట్స్ డిస్టెన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు నా ఫేస్ చూడలేదు, నేను వాళ్ళ ఫేస్ చూడలేదు. దాట్ ఈస్ ద బ్యూటీ. బట్ ఐసోలేషన్,
ఆ ఐసోలేషన్ ఎలా బ్రేక్ చేస్తావు? ఇది ఛాలెంజ్ ఇన్ ద డిస్టెన్స్ అండ్ ఆన్లైన్. శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురంలో భోగేశ్వరి దేవాలయ పునర్నిర్మాణానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు భూమి పూజ చేశారు. శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురం గ్రామంలో శ్రీ భోగేశ్వరి దేవాలయం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు విచ్చేసి గ్రామ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,400 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,783 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదం సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 785 కోట్లతో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సుజలధార ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం. నాడు మాటిచ్చా నేడు చేసి చూపించానన్న జగన్. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్నను మళ్లీ సీఎం చేయాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ. భారీ ప్రదర్శనలో పాల్గొన్న ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు. 17 నుండి సుప్రభాత సేవ రద్దు. జనవరి 14 వరకు తిరుప్పావై సేవ. తిరుమల ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడి. తిరుపతిలో రహదారుల ఆక్రమణల జోరు. జటిలంగా మారిన ట్రాఫిక్ సమస్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.